2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. గురు బలం అనేది అధికంగా ఉన్నది. లగ్నంలో శుక్రుడు బుధుడు యోగిస్తున్నారు. తృతీయంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు. శని భగవానుడు 10వ స్థానం చూస్తున్నారు. అష్ట కష్టాలను పడుతున్నారు. 4వ స్థానంలో శని ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసేందుకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనస్సు రాశి వారికి కుటుంబ స్థానాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండటము, కుజ దృష్టి శని మీద ఉండటము, ఈ విధంగా ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 13 జనవరి నుంచి 4 గ్రహాలు మీకు కుటుంబ స్థానంలోకి వస్తాయి కాబట్టి 13 జనవరి నుంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. కుటుంబ పరంగా మాత్రం, ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లాభాల స్థానం మీద గురువుగా దృష్టి ఉన్నది. లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా ఉండటం మూలం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ధనపరంగా మాత్రం లవర్స్ కి మాత్రం 17 జనవరి నుంచి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలోకి రాబోతున్నారు. ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు 17 జనవరి నుంచి. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ లవర్కి ప్రపోజ్ చేయండి. 17 జనవరి నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. దక్షిణామూర్తి స్తోత్రపారణము, కాలభైరవ అష్టకం చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమంలో గురువు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే శని దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. శని దృష్టి ఉన్నది. మళ్ళీ ఇక్కడ శని ఎక్కడైతే చూస్తున్నాడో ఆ దృష్టిల మీద ఇబ్బందులు అవుతే ఉంటాయి. శని దృష్టి 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు. 10వ స్థానం అంటే వృత్తి స్థానము. ఆయన చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఇబ్బందులు ఉంటాయి, పాలిటిక్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం పూట హనుమంతుడి గుడికి వెళ్లి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.